మనసులోని మాటలు దేవునికే అర్థమవుతాయట. అందుకే మన ఏ బాధలు ఉన్నా మనుషులకి చెప్పే బదులు ఆ భగవంతున్నే ప్రార్థిస్తాం. ఎలా ప్రార్థించాలో నేను చెప్తాను. ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. భగవంతుడిని మనము పెద్ద పెద్ద పూజలు, యాగాలు, మంత్రాలు ఇవేవి రావు స్వామి, నేను ఎలా పూజ చేయాలని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. నాకు చదువు రాదు, ఏమీ రాదు అని. అయితే మనకు చదువు ఉన్నా రాకపోయినా మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తే చాలండి. కరుణామయుడు కరుణిస్తాడు. నా ఎక్స్పీరియన్స్ అండి ఇది. ఎలా ప్రార్థిస్తాను చూడండి. ఇప్పుడు మనం చిన్నగా మన మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకోవడం. స్వామి గోవింద ఏడుకొండలవాడ, అండగా ఉండు స్వామి, నీ కొండకు వస్తాను. దయచూపు స్వామి, నీ దర్శనం చేసుకుంటా. సమస్యలు తీర్చు స్వామి, నీ నామాన్ని స్మరిస్తా. నా జీవితాన్ని మార్చు స్వామి, నీ భక్తిలో మునిగిపోతాను తండ్రి. గోవింద గోవింద ఆదుకోవయ్యా, ఆపద మొక్కులవాడ, అనాథ రక్షక, నీవే నాకు తండ్రి అన్నీ. నా మనసుని నీ పాదాల చెంత ఉంచుతున్నా, ఏదైనా నీవే చూసుకోవాలి తండ్రి అని నేను ఎప్పుడూ ఆ భగవంతుని ప్రార్థిస్తానండి. ఓం నమో వెంకటేశాయ. వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ వీడియో. రేపు మంచి వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు బాయ్.